ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరుమల. ఎందుకంటే ఆ రోజు తిరుమలతో పాటు అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం తెరుచుకుంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందనే ఒక నమ్మకం. ఇది ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో మధు కైబట్టుకోవడానికి ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ ఇద్దరు రాక్షసులు కూడా విష్ణుమూర్తిని ఏం కోరారంటే మాకు మోక్షం కావాలని కోరారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళకి నిర్దేశించింది ఏంటంటే మీరు నేను నాది అనే అహాన్ని వదులుకున్నప్పుడు మాత్రమే మీ మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి ఆయన చెప్పారు. సో వాళ్ళిద్దరూ కూడా నేను నాది అనే అహాన్ని వదులుకుని ఉత్తర ద్వారంగా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకున్నారు. సో వాళ్ళకి మోక్షం కలిగింది. సో ఆ రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా పరిగణించి ప్రతి సంవత్సరం కూడా తిరుమలతో పాటు అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి అలౌ చేస్తారు. సో ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మోక్షం వస్తుందనేది 100% అందరి నమ్మకం. తిరుమలలో వైకుంఠ ద్వారం అనేది ఎక్కడ ఉంటుందంటే మనం రెగ్యులర్ గా దర్శనం చేసుకుని బయటకు రాగానే అక్కడ తీర్థం ఇచ్చే దగ్గర ఒక బావి ఉంటుంది. మనం ఆ బావి పక్కనే మీరు అబ్జర్వ్ చేస్తే వైకుంఠ మార్గం అని ఒక బోర్డు ఉంటుంది. అది 365 రోజులు కూడా ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారు. ఓన్లీ వైకుంఠ ఏకాదశి అని మాత్రమే తెలుస్తారు. అది దేవుడికి అతి దగ్గరగా చేసుకునే ఒక ప్రదక్షిణ మార్గం. సో వైకుంఠ ఏకాదశి నాడు ఆ ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి పశ్చిమ దిశగా తిరిగి ఉత్తర దిశగా బయటకు వచ్చి హుండి దగ్గరికి బయటకు వస్తాం. సో ఇది ఓన్లీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే అలౌ చేస్తారు. సో ఈ ద్వారం ద్వారా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందనే ఒక నమ్మకం. సో ఈ సంవత్సరం కూడా అది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులు ఈ మార్గం ద్వారా దర్శనాన్ని మనకి టీటీడీ వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా తిరుమలలో దర్శనం చేసుకోవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయని చెప్తాం. యాక్చువల్గా డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది తెచ్చుకుని ఉంటుంది. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1 ఈ 3 రోజులు కూడా దర్శనం చేసుకోవాలంటే కనుక ఆన్లైన్ లో టికెట్ రిలీజ్ చేస్తారు. రోజుకి 80,000 మందికి ఇస్తారు. అదన్నీ కూడా లక్కీ డిప్ ద్వారానే కేటాయిస్తారు. సో ఈ లక్కీ డిప్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు కూడా ఆన్లైన్ లో ఓపెన్ చేసి ఉంటుంది. ఈ 3 రోజులు మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దీని తాలూకు రిజల్ట్ ఏదైతే ఉందో అది డిసెంబర్ 2న మార్నింగ్ అనౌన్స్ చేస్తారు. అండ్ జనవరి 2 నుంచి జనవరి 8 వరకు దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళకి రోజుకి 15,300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. అండ్ రోజుకి 1000 శ్రీవాణి టికెట్స్ రిలీజ్ చేస్తారు. అండ్ మిగతా అన్ని కూడా ఫ్రీ దర్శనమే. ఎటువంటి సేవలు కానీ ఎటువంటి లెటర్స్ కానీ అలౌ చేయరు. సో ఇవన్నీ కూడా మనం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ టీటీడీ దేవస్థానం.ap.gov.in లో బుక్ చేసుకోవచ్చు. లేదా టీటీడీ వాళ్ళ అఫీషియల్ యాప్ ఉంది. యాప్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఓం నమో వెంకటేశాయ. మీ గిరిన్ రమేష్. థ్యాంక్ యూ. प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ